పూర్వం ఒక గ్రామములో శాంతమ్మ అనే ఒక పేద స్త్రీ ఉండేది. ఆమెకు నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. శాంతమ్మ ఒక చిన్న గుడిసెలో ఉంటూ ఒక కోడిని పెంచుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండేది. కోడి పెట్టిన గుడ్లను అమ్ముకుని జీవనం సాగిస్తూ ఉండేది. శాంతమ్మ ఇంటి పక్కనే కనకమ్మ అనే ధనవంతురాలు ఉండేది. కనకమ్మకు దాన ధర్మాలు చేసే అలవాటు లేదు. ఎదుటి వాళ్ళు సుఖపడుతుంటే చూసి ఓర్వలేకపోయేది. ఒక రోజున శాంతమ్మ చుట్టుపక్కన ఉండే చిన్న పిల్లలతో సరదాగా కబుర్లు చెబుతూ ఉంటే కనకమ్మ చూస్తూ తన మనసులో ఇలా అనుకుంటుంది, ఈ మనిషి ఇంత ఆనందంగా ఎలా బతుకుతుంది? బహుశా ఆ కోడి వల్ల అయ్యుండొచ్చు. త్వరలోనే దాని పొగరు అణిగిస్తా అని కనకమ్మ తన మనసులో అనుకుంటుంది. మరుసటి రోజు శాంతమ్మ కోడిని గుడిసె దగ్గరలో ఒక గంపలో దాచిపెట్టి బయటికి వెళ్ళింది. కనకమ్మ శాంతమ్మ బయటికి వెళ్లటం గమనించి తగిన సమయం వచ్చింది అని అనుకుంటూ కనకమ్మ శాంతమ్మ గుడిసె వద్దకు వెళ్లి కోడి పెట్టను దొంగిలించి కూర వండుకుని తినడం మొదలుపెట్టింది. కొద్దిసేపటికి శాంతమ్మ గుడిసె వద్దకు వచ్చేసరికి కోడిని దాచిపెట్టిన గంప దూరంగా విసిరేసి ఉండటం చూసి చుట్టుపక్కల చూడగా కోడి కనిపించకపోవటంతో కోడిని ఎవరో దొంగిలించారు అని కంగారుగా వెతుకగా కనకమ్మ ఇంటి పెరట్లో కోడి ఈకలు కనిపించాయి. శాంతమ్మ ఆ కోడి ఈకలు చూసి తన కోడివేనని గుర్తుపట్టి శాంతమ్మ వెంటనే కనకమ్మ ఇంటిలోనికి వెళ్ళింది. చావట్లో కూర్చుని భోజనం తింటున్న కనకమ్మ శాంతమ్మను చూసి కంగారు పడింది. కాని తమాయించుకుంటూ ఇలా అడుగుతుంది, ఏం శాంతమ్మా, ఈవేళప్పుడు మా ఇంటికొచ్చావు? ఏంటి సంగతి అని అడుగుతుంది. శాంతమ్మ కోపంగా ఇలా అంటుంది, నా కోడిని దొంగిలించి కూర వండుకుని తింటూ నన్ను ఎందుకొచ్చావని అడుగుతున్నావా అని అంటుంది శాంతమ్మ కోపంగా. శాంతమ్మ మాటలకు కనకమ్మ తన తప్పేమీ లేదన్నట్టుగా ఇలా అంటుంది, నీ కోడి సంగతి నాకేం తెలియదు. కుక్క ఏదో కోడిని చంపి మా గుమ్మంలో పడేస్తే దాని వండుకుని తింటున్నా. నన్ను దొంగ అనటం ఏమీ మర్యాదగా లేదు. కనకమ్మ మాటలు విన్న శాంతమ్మ ఇలా అంటుంది, నీకు మర్యాద కావాలా? రా, గ్రామాధికారికి చెప్పి నీకు మర్యాద చేయిస్తా అని శాంతమ్మ అంటుంది. శాంతమ్మ మాటలకు కనకమ్మ భయపడుతూ తన మనసులో ఇలా అనుకుంటుంది, అమ్మో, గ్రామాధికారికి చెప్పిందంటే ఇంకేమైనా ఉందా? జరిమానా కట్టిస్తాడు అని మనసులో అనుకుని శాంతమ్మతో ఇలా అంటుంది, చూడు శాంతమ్మ, నువ్వేం బాధపడకు. కుక్క చంపిన దానికి ఎవరేం చేస్తాం? నేను ఒక చిన్న కోడి పెట్టని ఇస్తాను. దాన్ని తీసుకెళ్లి పెంచుకో. త్వరలోనే అది గుడ్లు పెడుతుంది అని కనకమ్మ ఆమెకు ఒక కోడి పిల్లనిచ్చింది. శాంతమ్మ జరిగిందేదో జరిగింది అని తన కోపాన్ని తగ్గించుకుని ఆ కోడి పిల్లను తీసుకుని తన గుడిసె వద్దకు వెళ్ళిపోతుంది. కొద్ది రోజులలోనే ఆ కోడి పెట్ట పెద్దదయ్యి గుడ్లు పెట్టడం మొదలుపెట్టింది. ఒకరోజు ఒక సాధువు శాంతమ్మ గుడిసె వద్దకు వచ్చి ఇలా అంటాడు, అమ్మా, నాకు తినడానికి ఏదైనా పెట్టించండి తల్లి అని అడుగుతారు. స్వామి, మీకు నా ప్రణామములు. మీకు పంచభక్ష పరమాన్నములు పెట్టే స్తోమత నాకు లేదు. నేను మీకు తినడానికి ఈ గుడ్డు తప్ప ఇంకేమీ ఇవ్వలేను అని చెప్పి ఉడకబెట్టిన గుడ్లను ఆయనకు తినడానికి ఇస్తుంది. సాధువు గుడ్డును తింటూ ఇలా అంటారు, తల్లి, గుడ్డు ఎంతో రుచిగా ఉంది. నా ఆకలి తీర్చావు తల్లి, నేనిక వెళ్ళొస్తా అని వెళ్ళిపోతూ ఆ కోడి పెట్టనొకసారి చేతితో తాకుతాడు. ఇక ఆ రోజు నుంచి ఆ కోడి పెట్ట రోజుకొక బంగారు గుడ్డు పెట్టడం మొదలుపెట్టింది. ఆ బంగారు గుడ్డును అమ్ముకుంటూ చాలా ధనం సంపాదించింది శాంతమ్మ. అలా కొంత డబ్బు నిల్వ చేసి దాంతో మంచి ఇల్లు కట్టించుకుని ఎంతో ఆనందంగా జీవిస్తుంది శాంతమ్మ. అలా రోజులు గడుస్తుండగా శాంతమ్మకు కలిగిన సకల సదుపాయాలు చూస్తున్న కనకమ్మ ఇలా అనుకుంటుంది,
మొన్నటిదాకా పేదదానిలా ఉండేది. ఏమీ లేని దానికి ఇంత మంచి ఇల్లు, డబ్బు ఎలా వచ్చాయి? బహుశా నేనిచ్చిన కోడి వల్లే అయ్యుంటుంది. దీని సంగతి తేలుస్తా అని అనుకుని కనకమ్మ వెంటనే గ్రామాధికారి వద్దకు పోయి ఇలా ఫిర్యాదు చేస్తుంది. అయ్యా, శాంతమ్మ నా కోడిని దొంగిలించింది. నాకు న్యాయం చేయండి అని మొరపెట్టుకుంటుంది. కనకమ్మ ఫిర్యాదు మేరకు గ్రామాధికారి శాంతమ్మను పంచాయతీకి పిలిపిస్తాడు. శాంతమ్మ వెళ్లేసరికే కనకమ్మ పంచాయతీ దగ్గర ఉంటుంది. గ్రామాధికారి శాంతమ్మను ఇలా అడుగుతారు. నీవు కనకమ్మ కోడిని దొంగిలించావని ఆమె ఫిర్యాదు చేసింది. దానికి నీ జవాబేమిటి అని అడుగుతారు గ్రామాధికారి. గ్రామాధికారి అడిగిన ప్రశ్నకు శాంతమ్మ ఇలా సమాధానం ఇస్తుంది. రామరామ, నేను దొంగతనమేమీ చెయ్యలేదు. ఇది కనకమ్మ ఇచ్చిన కోడే. ఆమె నా కోడిని కోసుకుని తిన్నందుకు ఇచ్చిన కోడి పిల్ల ఇది. ఇప్పుడు పెరిగి పెద్దయింది అని శాంతమ్మ జవాబు ఇస్తుంది. కనకమ్మ వెంటనే ఇలా అంటుంది. లేదు, నేనేమివ్వలేదు. శాంతమ్మే నా కోడిని ఎత్తుకెళ్ళింది. నా కోడిని నాకిప్పించండి అని అంటుంది కనకమ్మ. ఇద్దరి మాటలు విన్న గ్రామాధికారి ఎవరి మాటలు నమ్మాలో అర్థం కాక కొంచెంసేపు ఆలోచించి ఇలా చెబుతాడు. కోడిని ఈరోజు మా ఇంటి వద్ద ఉంచి మీరు వెళ్ళిపోండి. రేపు ప్రొద్దుట మీరు మళ్ళీ వస్తే తీర్పు వినిపిస్తా అని చెబుతాడు. సరే అని శాంతమ్మ కనకమ్మ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ సాయంత్రం యథావిధిగా ఆ కోడి ఒక బంగారు గుడ్డు పెట్టింది. దాని చూసి గ్రామాధికారి ఎంతో ఆశ్చర్యపడ్డాడు. మరుసటి రోజు శాంతమ్మ కనకమ్మ పంచాయతీకి వెళ్తారు. గ్రామాధికారి కనకమ్మను ఇలా అడుగుతారు. రోజూ ఈ కోడి ఎంత గుడ్డు పెడుతుంది అని అడుగుతారు. గ్రామాధికారి అడిగిన ప్రశ్నకు కనకమ్మ తన మనసులో ఇలా అనుకుంటుంది. బహుశా అది పెద్ద గుడ్డు పెడుతుందేమో అని లోలోపల అనుకుని ఇలా చెబుతుంది. ఇది ఇంచుమించు కొబ్బరికాయంత గుడ్డు పెడుతుంది అని చెప్తుంది. శాంతమ్మను అదే ప్రశ్న అడుగుతారు గ్రామాధికారి. గ్రామాధికారి ప్రశ్నకు శాంతమ్మ ఇలా చెబుతుంది. అది మామూలుగా అన్ని కోళ్లు పెట్టేంత గుడ్డే పెడుతుంది, కాని అది బంగారు గుడ్డు అని జవాబు ఇస్తుంది శాంతమ్మ. వెంటనే ఆ గ్రామాధికారి కోడిని మరియు బంగారు గుడ్డును కూడా శాంతమ్మకు ఇచ్చి ఇలా తీర్పు ఇస్తారు. ఈ కోడి నీదేనని మేము నమ్ముతున్నాం. అన్యాయంగా నీపై నింద వేసిన కనకమ్మకు 1000 రూపాయల జరిమానా విధిస్తున్నాను అని తన తీర్పును చెప్తారు. కనకమ్మ తన తప్పుని తాను తెలుసుకుని ఇంకెప్పుడూ ఎవరిపైనా ఈర్ష్య పడకూడదని తెలుసుకుంటుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని అద్భుతమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.